ఎవరు మంచిగా చేపిస్తాం వాళ్ళకి వేస్తాం. ఎవరు మంచి చేసిండు? ఎవరు మంచిగా చేసారు? కేసీఆర్ మంచిగా చేసిండు. అంతేనా? అంతే మరి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక పింఛన్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. ఓ డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదు. ఏమిటికి వేయాలి ఆయన? అంతేనా? అంతే. సో ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ కే వేస్తా. జిందాబాద్. జిందాబాద్ కేసీఆర్ కే. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ అన్ని మన పిల్ల ఆడపిల్లకు అది బతుకమ్మ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏది ఇవ్వలేదు అని అన్ని ఇచ్చిండు. ఏమి ఇయ్యలేట? ఎందుకేమి మంచిగా ఇచ్చిండు. చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు ఆడపిల్లకు. ఏవి ఇచ్చిండు. ఇస్తాడంట. ఎప్పుడు ఎలక్షన్ల ముంగట అయ్యో ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయమని ఇస్తాడు. వామ్మో ఎప్పుడే కానీ రెడ్డిసే ఉంటారు. రేవంత్ రెడ్డి మస్తు హుషారు ఉన్నాడు. అంతేనా? మస్తు హుషారు ఉన్నాడు రేవంత్ రెడ్డి. సాలిగా అంతే. కేసీఆర్ కేసీఆర్ మంచిదైనా చెడ్డదైనా ముసలోళ్ళకు ముడియోళ్ళకు ఇయ్యర పింఛన్ చేసాడు. కొత్తలకు పింఛన్ చేస్తాడు, ఇంతవరకు చేయలేడు. పరిశాన్ వచ్చి పడ్డది. మరి ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కిరాయికి ఉన్నా. మరి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి ఇస్తాడంట. ఇప్పుడిప్పుడే వచ్చింది కొత్తగా. మరి పోనీ అందరికి వచ్చినాయి. మరి మాకే రావా? ఇంకా సిటీలు ఉన్నాయి. మరి అదేనా తీసుకుపోయి ఇయ్యచ్చు కదా. ఎప్పుడు ఇస్తాడా ఇక కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ అన్ని మన పిల్ల ఆడపిల్లకు అది బతుకమ్మ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏది ఇవ్వలేదు అని అన్ని ఇచ్చిండు. ఏమి ఇయ్యలేట? ఎందుకేమి మంచిగా ఇచ్చిండు. చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు ఆడపిల్లకు. ఏవి ఇచ్చిండు. ఇస్తాడంట. ఎప్పుడు ఎలక్షన్ల ముంగట అయ్యో ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయమని ఇస్తాడు. వామ్మో ఎప్పుడే కానీ రెడ్డిసే ఉంటారు. రేవంత్ రెడ్డి మస్తు హుషారు ఉన్నాడు. అంతేనా? మస్తు హుషారు ఉన్నాడు రేవంత్ రెడ్డి. సాలిగా అంతే. కేసీఆర్ మంచిదైనా చెడ్డదైనా ముసలోళ్ళకు ముడియోళ్ళకు ఇయ్యర పింఛన్ చేసాడు. కొత్తలకు పింఛన్ చేస్తాడు, ఇంతవరకు చేయలేడు. పరిశాన్ వచ్చి పడ్డది. మరి ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కిరాయికి ఉన్నా. మరి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి ఇప్పుడిప్పుడే వచ్చింది కొత్తగా. మరి పోనీ అందరికి వచ్చినాయి. మరి మాకే రావా? ఇంకా సిటీలు ఉన్నాయి. మరి అదేనా తీసుకుపోయి ఇయ్యచ్చు కదా. ఎప్పుడు ఇస్తాడా ఇక